కన్నయ్యా అయిపోయిందా మా తెంపుడు? అయిందిరా, కరెక్ట్ టైంకి వచ్చినావు. ఇంకా ముందే వచ్చేటోడిని, ఎండ కొట్టుడుకు మెల్లగా వచ్చిన. అవునరా, ఎండ బాగా కొడుతుంది. అవునే, ఇప్పుడే బాగా ఎండ కొడుతుంది. ఈ ఎండాకాలం ఎట్లేద్దేమో, కానీ ఈ ఎండకు నూతులకు పోయి మంచి స్విమ్మింగ్ ఉద్దేశింది. ఆహా అట్లనా? నూతి బీతి అన్నం అనుకోకూడక, సైకిల్కి తాళం వేసి ఇంట్లో పెడతా. సైకిల్ నింపు. అమ్మా, నూతులకు కూడా వద్దంటున్నావు, కనీసం ఇంట్లో డబ్బని వేసుకుంటామే. అబ్బా కన్నయ్య, నువ్వు అనుకుంటే ఏదోటి వేసా కిడ్స్ పెట్టవురా. ప్లీజ్ అమ్మా. నాకు తెలియదురా, మీ డాడీ ఇష్టం. మీ డాడీ ఒప్పుకుంటే పెట్టుకో. అబ్బా అమ్మా, నువ్వు చెప్తే డాడీ ఒప్పుకుంటాడే, చెప్పే. సరేపా, ఇంటికైతే పోదాం. చెప్తా నేనైతే, మీ డాడీ ఇష్టం. ఇక పెడితే పెట్టాను, లేకపోతే లెట్ అబ్బు. ఓకే అమ్మా. మెల్లవర కన్నయ్య. అరే కన్నయ్య, ఇంటికైనాక డాడీ ఒప్పుకుంటేనే టబ్బు, లేకపోతే మంకేసం పెడితే నేనే తూకోను. సరే అమ్మా. దేవుడా దేవుడా దేవుడా, మా డాడీ ఒప్పుకోవాలా, మా డాడీ ఒప్పుకోవాలా. అమ్మా, డాడీ ఒప్పుకోపోతే నీ బాధ్యతనే. నాకు తెలియదు ఏమోరా. అమ్మా, అలా డాడీ నేను ఎప్పుడో ఒప్పించిండే. డాడీ, ఎండ బాగా ఎంపుతుంది. అవునరా, బాగా ఎంపుతుంది. ఎటన్నా పోవాలి కాలువలకు. కాలువలకు ఎందుకురా? అబ్బా, మరేం చేద్దాం. డాడీ, ఇంట్లో డబ్బు ఉంది కదా, డబ్బు వేసుకుందామే. ఇప్పుడు డాడీ, మీరు టబ్బు అన్నారనుకో, అమ్మ మాత్రం కొట్టిన కాడ కొట్టకుండా కొడుతుంది. ఏం చేద్దాం అయితే? ఐడియా. అబ్బా కన్నయ్య, మీరు ముందే ప్లాన్ వేసుకొని నన్ను ఫుల్ చేస్తారా? నన్ను మాత్రం వీడియో తీయమంటే నేను దియ్య చేసుకపోను. ఎంజాయ్. అయ్యా అమ్మా, ఇలా వీడియో ఇచ్చలేదే, ఓన్లీ ఎంజాయ్. అరే కన్నయ్య, ఒక సంవత్సరం గాడ పెట్టినాం, ఒక సంవత్సరం వీడియో పెట్టినాం, ఒకసారి గట్టికే పెట్టినట్టు అయినాం. ఇప్పుడు బంగ్లా మీద పెడదామారా? బంగ్లా మీద అంటే అవునే, బంగ్లా పెడదాం, మంచిగా ఉంటుంది. కానీ ఎండు ఉంటుంది కదా, ఏం చేద్దాం? మీకు వరా ఐడియా. నా దగ్గర ఒక ఐడియా ఉంది. నువ్వు ఒక పని చేయి, నువ్వు పోయి సంతోష్ దుకాణంలోకి పోయి బొంది ప్యాకెట్లు కొనుక్కరారా. తాహన్ చేసుకుంటది, తింటే ఆ మజానే వేరుంటది రా. సరేనే, నువ్వు తొక్కన పోయిరాపో, అని చెప్పి దీన్ని సెట్ చేద్దాం. సరేనే. అబ్బా, సంతపో దుకాణం బంద్ చేసేట వేయండు. ఇప్పుడు ఎట్లా? అబ్బా అబ్బా కన్నీగా నువ్వే నారా తలుసుకున్నది. అబ్బా అందుకనే సరం తప్పినట్టుంది. ఏదో ఒకటి అన్నా, నువ్వు టక నచ్చి నాకు బొందు ప్యాకెట్లు ఇయ్యే. బొందా? ఎందుకురా, కూర అనుకుంటావా? అబ్బా సంతబావా, నీ దుకాణాలకు వస్తే నువ్వు ఎప్పుడైనా సామాన్ ఇవ్వకుండా ఎందుకురా అదా ఇదా అని మొత్తం అదే అడుగుతుంది. అరే కాదురా, కూరకైతే కోడిగుడ్లు ఫ్రెష్ వచ్చినా ఇత్తా అని చెప్పి అడిగిన. సంతబావా, మేము తింటందుకు కాదే, మేము స్విమ్మింగ్ టబ్ వేసుకుంటున్నామే, అలా మధ్య మధ్యలో ఆకలి అయితే బొంది తిందామని తీసుకుంటున్నా. ఏందిరా తినతందుకు అంటావు, తినతందుకు కాదంటావు. అయినా స్విమ్మింగ్ టబ్ అంటే ఒక వీడియో తీసి అదే కదరా. అబ్బా నేను కూడా వస్తారా, ప్లీజ్ రా, నేను కూడా తాను చేయాలి, మత్తు రోజుల నుంచి ఉంది నాకు. అబ్బా సంతబావా, నీకేమైనా చెప్తే ప్రతిదానికి అత్తా అత్తా అంటావే. సరే అని ఈ బొంది ప్యాకెట్ల పైసలు నీయే మరి. అరే నువ్వు ఫ్రీగా ఏది కొనియవరా, పాయిగా తీసుకొని వస్తా. సరే సంతబావా, టక్కన్ రా.
ఫైనల్లీ అయితే ఇగో టెంట్ మంచిగా సెట్ చేసినాం సంతు సహాయంతో అయితే మధ్యలో కట్టెలు పెట్టి గుడిసె మోడల్ చేసినాం. ఇక దీని కింద టబ్ వేసుకుంటాం ఎందుకంటే ఎండ డైరెక్ట్ కొడితే ఎఫెక్ట్ అవుతుందని ఇట్లా సెట్ చేసినాం. కానీ సెట్ చేసినాక అయితే మస్తు అనిపించింది, లోపలైతే మస్తు చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టబ్లో ఎయిర్ నింపేసి వాటర్ అయితే పడతాం. ఫ్రెండ్స్ ఫైనల్ అయితే టబ్కు ఎయిర్ కొట్టేసినాం. ఆల్మోస్ట్ ఒక 10 months తర్వాత అయితే మళ్ళీ టబ్ అయితే వేస్తున్నాం. మా వాళ్ళు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇవ్వండి ఇవాళ పని వేయలేరు, ఇక టబ్ దగ్గరికి రాగానే పని చేస్తారు వీడు. ఫ్రెండ్స్ ఇక ఎయిర్ కొట్టేసి కొంచెం టెంట్కు నీడ అంటే కొంచెం ఎండ అచ్చడి చేసినాం, ఎందుకంటే టైం గడిచిన కొద్ది నీడ వస్తుందని. నెక్స్ట్ మోటార్ వేసేసి వాటర్ అయితే పడతాం. కరెంట్ అవుతుంది మళ్ళీ కరెంట్ పోయింది అనుకో ఇంత కట్టబడి అవుతుంది. ఫ్రెండ్స్ ఈ 2025 అయితే ఫస్ట్ టైం అయితే ఈ టబ్బే చేస్తున్నాం, మళ్ళీ బంగ్లా మీద. ఫ్రెండ్స్ చాలాసార్లు కింద ట్రై చేసినాం, ఇవాళ ఎందుకు బంగ్లా మీద వేద్దామని అనిపించింది, అందుకే ఇక బంగ్లా మీద ట్రై చేస్తున్నాం. ఒక 10 minutes లోపు వాటర్ అయితే నిండిపోతాయి. చూడండి మా బోర్ అయితే నడుస్తుంది. ఫ్రెండ్స్ నా డ్యూటీ నేను చెప్తున్నా. ఫ్రెండ్స్ నా డ్యూటీ కూడా నేనే చేస్తున్నా, ఎవరైనా చేస్తలేదు. ఫ్రెండ్స్ కరెక్ట్ 14 నిమిషాలకి అయితే ఈ వాటర్ మార్కున్న కాడికి అయితే నిండినాయి. ఫ్రెండ్స్ 14 నిమిషాలు వాటర్ నింపిన తర్వాత మనకైతే మార్కింగ్ ఎడికి ఇచ్చారు, ఆడ దాకా అయితే వాటర్ నింపినాం. ఈసారి కొత్తగా ఏంటంటే కొన్ని బెలూన్స్ తెచ్చినాం, ఇవైతే ఇందులో బహుతే బాగా కొట్టినాయి. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కొడుతున్నాయో, టబ్బులు అయితే చాలా కలర్ఫుల్ పడుతున్నాయి. ఇదిలో స్పెషల్ ఏంటంటే సంతు ఫస్ట్ టైం వచ్చింది టబ్బు ఉన్నప్పటి నుంచి మత్సార్లు అడిగిండు, నా జిట్టు తగ్గుతుంది నా జిట్టు తగ్గుతుంది నన్ను డబ్బులు అడుగుతానేమన్నాడు. జిట్టు తగ్గదు ఏందన్నది కాదు. ఫస్ట్ సంతు బాగా నించాం పెద్ద నుంచి సపర్లు కొట్టండి, సపర్లు కొట్టండి. నెక్స్ట్ చిన్న దుంకుతాడు 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 దుంకిండి ఇప్పుడు కన్నా. సంతు బాబా ఎట్లా అనిపిస్తుంది? కింద సలి అనిపిస్తుంది, మీద గరం అనిపిస్తుందిరా. అవును సంతు బాబా, కానీ నీకు అదృష్టం బాగానే ఉంది. ఎందుకురా పుష్కర గంట మాట అంటే మరి మేము ఎప్పుడు టబ్ వేసుకున్నా ఇంత మంచిగా ఎప్పుడు అనిపించలేదే. అరే దుకాణం కాడ వేసే పంచులు ఇక్కడ అద్దురా, జల్ది జల్ది దుంకురీనా. ఫ్రెండ్స్ ఇక నేను వాటర్లోకి వెళ్తున్నా. నేను దుంకే దుంకుడుకు ఒకరు రైకాల్లో, ఒకరు హైదరాబాద్లో, ఒకరు విశాఖపట్నం పడాలా. అయ్యో ఏడవాడతాను అనుకుంటే ఏడవాలి అబ్బాయి ఇటు మాత్రం వాళ్ళు మస్తు అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. గటువంటి 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 ఆడదు బయట బయట చెప్పలే. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నాం. ఇక 4 2 ఓళ్ళ దగ్గర రెడ్ ఎక్కుంటే అలా ఓడిపోయినట్టు. నేను 1 minute టైం ఇస్తా. ఓకే 1 2 3 రెడీ స్టార్ట్. 2 వేర్లకు వేయాలి. రెడ్ నీకు వచ్చింది. నేనేం చెప్పిన రెడ్ బయటకు వేయాలన్నా, ఎల్లో ఉంచుకోమని చెప్పలే. రెడ్ అయితే బయటకే ఉన్నాయా తొండి. ఫ్రెండ్స్ ఇక గేమ్ తుపాలు అయిపోయింది. పట్టలేదు. టన్ 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 టన్
టన్ టన్ టన్ టన్ టన్ టన్ టన్ టన్ టన్ టన్ టన్ టన్ టన్. ఇప్పుడు మనం అంత్యాక్షరి ఆడదాం. అంత్యాక్షరి ఆడుకుందామా. 1 2 10 seconds time. మాయదారి మైసమ్మో మైసమ్మ మన మైసారం పోదమే మైసమ్మ మాయదారి మైసమ్మో మైసమ్మ మన మైసారం పోదమే మైసమ్మ మా మైసమ్మ మా ఓకే మామ అరేసంత మామ బాది ఇది మా నాన్న మా ఒకటి పాడు మా మా మల్లె పూల దండటెత్తునా ఇటెత్తునా అంజన్న మెల్లో మాలెత్తునానని ఆరతిత్తునా. చిన్నప్పుడు ఈ పాట ఫేమస్ తెలుసా? నువ్వు అందమైన వచ్చిన దాంటూ ప్రేమించదారా కళ్ళు చూస్తే అయ్యో కళ్ళు చూస్తే తే 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 తా తా తన్నీరు తాతలు పట్టుకొని తన్నీరు వాడు కానీ కానీ తా ఇంకా ఏమే ఓడిపోయినా ఫ్రెండ్స్. ఇందులో చిన్న కానీ ఓడిపోయిండు. మరి చెప్పు తా నెక్స్ట్ మామూలు మ్యూజిక్ లేదు ఇది తీసుకుంటారు. అయిపోయింది. ఇక ఫ్రెండ్స్ ఇక మేము బొంది మిక్సర్ తెచ్చుకున్నాం. అవి తింటాం. చిన్నప్పుడు చెర్లకైనప్పుడు అయితే బాగా ఆకలి అయ్యేది, నీళ్ళు దూపాయేది. వీటి కోసం అది తెచ్చుకున్నాం. ఇప్పుడు అది తింటాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ మేము మధ్యలో ఇగో చెప్పినాం కదా బొంది తెచ్చుకున్నాం. మంచికి ఒక ప్యాకెట్, వాళ్ళు మిక్సర్, మేము బొంది తుమ్మేస్తున్నాం. చిన్నప్పుడు చెర్లకైనప్పుడు అయితే ఖచ్చితంగా వంట వేయడం. చిన్న కన్నా చూడండి ఎంత స్పీడ్ తింటాడు. టక్క టక్క తిని అలా దుంకుదామని. ఫ్రెండ్స్ మా కన్నయ్య ఇవ్వండి, చిన్న కన్నయ్య పటాపట తింటుండవు టకటక. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మన కన్నయ్య తిని కూర్చున్నాడు ఆల్రెడీ. మేము బొంది బుక్కుతున్నాం. వాళ్ళ మిక్సరు చూడండి. మన టబ్బు ఎంత బాగా కొడుతుందో. ఇక మీద టెంట్ అయితే మంచిగా సెట్ చేసినాం. సో మస్తు అనిపిస్తుంది. ఇది 2-3 రోజులు అట్లే ఉంచుతాం. ఇక బొంది బుక్కిరు మంచిగా సండే ఈ విధంగా అయితే ఎంజాయ్ అవుతుంది. బెలూన్స్ అయితే చాలా అట్రాక్టింగ్గా కొడుతున్నాయి. చూడండి ఎంత చాలా బాగున్నాయో. కలర్లో అలా 3 కలర్లు అయితే ఉన్నాయి చూడండి. చిన్న కన్నా ఊరికొచ్చి దుంకుతుండు. మరి మూతి వాళ్ళు అట్లా కింద బాగా లోతులో కాళ్ళు ఆడు చిన్నోడు కాబట్టి ఏం కాదు. ఊరికొచ్చి దుంకిండు. ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే సేమియా లెగ్ కొడుతుందా కాదు, ఫ్రూట్ సలాడ్. సో మేకింగ్ చేసారు. ఇప్పుడు ఇది తాగుతున్నాం. ఫ్రెండ్స్ సేటుకు గోవా తీసుకోవద్దని ఎప్పుడు మాటిచ్చిన ఇక తోలుకొచ్చిన నీళ్ళు చల్లగా ఉంది. ఇది ఉంది. ఏం చేద్దామా, ఉన్న దాంట్లో ఆనందం ఎలా తీసుకోవాలి. ఇప్పుడు కబడ్డీ ఆడుతున్నాం. ఈ రూల్స్ ఏంటంటే మన కాళ్ళతో చేతితో అట్టుకోవడం ముట్టుకొని ఇటు రావాలా. సరేనా? ఆయనకైతే ఇప్పుడు 8 పాయింట్స్, నాకు 7 పాయింట్స్. ఇప్పుడు రైట్కి వస్తే నాకు 8 వస్తాయి. కబడ్డీ కబడ్డీ కబడ్డీ
కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ కబడ్డీ అది ముట్టుకోవాలి ఫ్రెండ్స్ వాళ్ళ కబడ్డీ 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 ఇప్పుడు వాళ్ళకి వెళ్తా ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక గంట అవుతుంది ఆడుకోబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఎండ నీడ ఉంది వీళ్ళైతే మస్తు ఆడుకుంటారు ఫ్రెండ్స్ టెంట్ అయితే అంత తీసేసినాం ఇక చూడండి వాళ్ళు అయితే అస్సలు బయటకు వస్తలేరు సో మొత్తం ఎండ అయిపోయింది చేపపిల్ల గట్టిగా దొంగతున్నాడు వీళ్ళు వేటర్ లేరుగా క్రికెట్ నడు నడు ఫ్రెండ్స్ వీళ్ళు ఎందుకో ఎండకు మంచి నీడకు మస్తు అనిపిస్తుంది ఫ్రెండ్స్ రెండో రోజు పెట్టి కానీ ఫ్రెండ్స్ మేము బడికి వచ్చినాము మా డాడీ టబ్బు తీసేద్దాం అనుకున్నాం కానీ తీసేయలే మళ్ళీ కొన్ని వాటర్ అయితే పట్టిండు ఇప్పుడైతే స్విమ్మింగ్ చేస్తున్నాం ఇంట్లో చూడండి అదా ఫ్రెండ్స్ ఇట్లయితే ఈ టబ్లు అయితే చేసినాం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేసి మరి కూడా ఫ్రెండ్స్ బాయ్ బాయ్